केटीआर ने फार्मूला ई केस को एक मामूली केस करार दिया। उन्होंने वज़ीर आला रेवंत रेड्डी पर तनकीद करते हुए कहा कि वो मामूली किस्म के वज़ीर आला है। केटीआर ने कहा 2001 में जब केसीआर ने पार्टी कायम की थी उस वक्त जिन मुश्किलात का सामना करना पड़ा इनके मुकाबलों में ये मसाइल कुछ भी नहीं है। कहा तेलंगाना तहरीक के दौरान शहीदों और तहरीक कारों ने जो कुर्बानियाँ दी इनके सामने ये मुश्किलात कोई हैसियत नहीं रखती। उन्होंने कहा कि तेलंगाना के लिए अपनी जान की परवाह करने वाले केसीआर के तैयार करदा सिपाही की हैसियत से मैं किसी भी मुश्किल से खौफजदा नहीं हूँगा। ఇబ్బంది నిజంగా ఏమున్నది మనకు కేసీఆర్ గారు 2001లో పార్టీ పెట్టినప్పుడు ఆ రోజు ఉండే ఇబ్బందులతో పోలిస్తే ఈ రోజు మనం కూర్చున్న ప్లాట్ఫామ్లో ఈ రోజు మనం ఉన్న పరిస్థితులు ఏమి ఇబ్బంది ఇది ఇబ్బందే కాదు అదొక లొట్టపీస్ కేసు వాడొక లొట్టపీస్ ముఖ్యమంత్రి చేయగలిగేది ఏమీ లేదు ఇబ్బంది లేదు మన లేదు మీరు అనవసరంగా ఇబ్బంది అన్న మాట దయచేసి మీరు మాట్లాడకూడదు పబ్లిక్ వేదికల మీద ఎందుకంటే ఇబ్బంది ఏముంది కేసీఆర్ గారు ఆనాడు కడుపు మార్చుకొని తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో తెలంగాణ జైత్రయాత్రనో కేసీఆర్ శవయాత్రనో అని కూర్చున్నాడు చూడు గా ఇబ్బంది ముందుకి ఇది ఏమి ఇబ్బంది నాకు అర్థం కాదు మా తమ్ముళ్ళు కేసీఆర్ గారు నిరాహార దీక్ష కూర్చున్నా నాకు యాదుకుంది ఉస్మానియా యూనివర్సిటీలో మా తమ్ముడు సుమన్ కానీ ఎర్రోల సీను కానీ ఇంకా మిగతా విద్యార్థి నాయకులు వాళ్ళ ఈపులు విమానం మూత మోగినాయి 56 60 లాఠీ దెబ్బలు పడితే ఒక్కొక్కరిని ఈపు కాలిపోయింది కమిలిపోయింది గా ఇబ్బందుల ముందు ఇదేం ఇబ్బంది ఒక సిరిపురం యాదయ్య ఒక శ్రీకాంతాచారి ఒంటి మీద పెట్రోల్ పోసుకొని మనము చిన్న సురుకంటితేనే అయ్యా అవ్వ అంటాం ఒంటి మీద పెట్రోల్ పోసుకొని భగభగ మండుతుంటే వాళ్ళు పోలీసుల మీద కురికిన చూడు గా ఇబ్బంది ముందుకి ఇదేం ఇబ్బంది ఇబ్బంది అనేది లేనే లేదు నేను మళ్ళీ చెప్తున్నా అదో లొట్టపీస్ కేసు వాడొక లొట్టపీస్ ముఖ్యమంత్రి పీకేదేమీ లేదు కాబట్టి మీరెవరు ఆ మాట మాట్లాడవచ్చు ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా ఇబ్బంది అంటే కేసీఆర్ గారు పార్టీ పెట్టినాడు అగమ్య గోచరం తెలంగాణ వస్తుందో రాదో తెలియదు మజిల్ పవర్ లేదు మనీ పవర్ లేదు మీడియా పవర్ లేదు తెలంగాణ సమాజం ఒక్కటిగా లేదు అట్లాంటి పరిస్థితుల్లో అగమ్య గోచరమైన పరిస్థితుల్లో ప్రజల కోసం తెలంగాణ రాష్ట్రం కోసం తన జీవితాన్ని అంకితం చేసి ఆఖరికి సావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్ అట్లాంటి కేసీఆర్ తయారు చేసిన సైనికుడిగా కేసీఆర్ రక్తం పంచుకొని పుట్టిన బిడ్డగా ఇది ఇబ్బంది కానే కాదు మనం ఎవ్వరం కూడా బాధపడాల్సిన అవసరం లేదు నేను మిమ్మల్ని కోరేది ప్రార్థించేది ఒకటే ఈరోజు రాష్ట్రంలో ఒక 3D పాలన నడుస్తుంది